100 రెసిడెన్షియల్ స్కూళ్లకు కొత్త బిల్డింగులు, 2500 కోట్లతో నిర్మాణం, పైలట్ ప్రాజెక్ట్ గా మదిర నియోజకవర్గం ఎంపిక, విద్యాశాఖ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి 100 రెసిడెన్షియల్ స్కూళ్లను కొత్త బిల్డింగ్లను కట్టడానికి ఆలోచన చేస్తానట. ఇది నిజంగా మంచి ఆలోచన. 100 కాదు, ఇంకా 1000 కట్టినా తప్పులేదు. కార్పొరేట్ స్కూళ్లను మొత్తం బంద్ పెట్టే దిశగా పోవాలి. కార్పొరేట్ స్కూళ్లను, కార్పొరేట్ కాలేజీలను, ప్రైవేట్ యూనివర్సిటీలను తగ్గించుకుంటూ పోతూ ప్రభుత్వ బడులను, ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వ కళాశాలను నిర్మించుకుంటూ పోతే విద్యా వ్యవస్థ ఎప్పుడైతే నాణ్యంగా దొరుకుతుందో ప్రజల మైండ్ కూడా ఉన్నతంగా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నాణ్యమైన విద్య దొరికినప్పుడు నాణ్యమైన ఆలోచనలు వస్తాయి. అది కాబట్టి ఇంకొకటి ఇందులో ఇంకో మతలాభం ఉంది. ఒకటి కోడంగల్కు పోతున్నాయి నిధులు, 2 మదిరకే పోతున్నాయి. ఇక మిగతా నియోజకవర్గాలకు ఎక్కడికి పోతలేవు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్కేమో 5,000 కోట్లు ఇచ్చుకున్నారు. ఇదే ఉప ముఖ్యమంత్రి గారి మదిర నియోజకవర్గానికేమో 350 కోట్లు ఇచ్చుకున్నారు. మరి మిగతా నియోజకవర్గాలను పండబెట్టుడేనా? మిగతా మీ 64 మందికి ఎమ్మెల్యేలు ఉన్నారుగా, వాళ్ళకి ఇచ్చు లేదా? అదే విధంగా మీతో పాటు అదే శాసనసభలో కూర్చుంటున్న 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాలకు ఇచ్చు లేదా? అదే విధంగా 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చు లేదా? అదే విధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాలకు ఇవ్వరా? అదే విధంగా ఒక సిపిఎం ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చు లేదా? 119 నియోజకవర్గాలు ఉన్నాయి, మరి వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ మదిర అటు చూస్తే కోడంగల్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ పెడతానలాట? మదిరలో పెడతానలాట. ఇంకోటి కోడంగల్ పెడతారు. ఇంతేనా కథ? మరిగా ఇక 117 నియోజకవర్గాలు కావు, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా? జర ఆలోచన చేయరు ప్రజలారా, ఏడికి పోతానే.